మనం ఫస్ట్ టు ఇనిషియేషన్స్ ఆ విషయాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో ఆ టాపిక్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ లెసన్లో మనం ది సక్సీడింగ్ టు ఇనిషియేషన్స్. ఆఫ్టర్ ది సెకండ్ ఇనిషియేషన్ the teaching shifts up a plane. The initiate learns to control his mental vehicle. He develops the capacity to manipulate thought matter and learns the laws of creative thought building. So, ఎవరైతే కనుక ఫస్ట్ టూ ఇనిషియేషన్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు వాళ్ళని ఇనిషియేట్స్ అన్నారు. వాళ్ళు లెర్న్స్ టు కంట్రోల్ హిస్ మెంటల్ వెహికల్. వాడి యొక్క మెంటల్ వెహికల్ని హీ నోస్ హౌ టు కంట్రోల్ ఇట్ అండ్ హౌ టు కీప్ ఇట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఈగో. అది చక్కగా తెలుసుకుని ఉన్నటువంటి వాడు అవుతాడు. తర్వాత అండ్ లెర్న్స్ ది లా ఆఫ్ క్రియేటివ్ థాట్ బిల్డింగ్, ద కెపాసిటీ టు మ్యానిపులేట్ థాట్ మ్యాటర్. సో మనలో ఈ ఆలోచనలు అన్నటువంటివి ఎలా పుడుతున్నాయి, ఈ థాట్స్ గురించి చాలా సైన్స్ ఉంది. దాని గురించి చాలా వివరంగా చెప్తారు ఎలిసా బేలీ గారు కాస్మిక్ ఫైర్లో. సో థాట్ బిల్డింగ్ అన్నటువంటిది ఒక పెద్ద, అది ఏదో అదంతా అది వచ్చేస్తుంది ఆలోచనలు అన్నటువంటిది కాదు. అది అవగాహన లేనటువంటి వాడికి వాడి యొక్క కంట్రోల్లో లేకుండా వాడికి ఆలోచనలు అన్నటువంటివి అలా వస్తుంటాయి. దాన్ని సరైనటువంటి విధంగా మనం తెలుసుకోగలిగితే థాట్ ప్రాసెస్ తోటి ఎంతో ఎనర్జీ ఉంది థాట్స్లో. అండ్ ఒక మెంటల్ మ్యాటర్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద మెంటల్ మ్యాటర్. సో ఆ మెంటల్ మ్యాటర్లో ఉన్నటువంటి ఎనర్జీస్ మనం అవసరం ఉన్నా లేకపోయినా లేదా మన కంట్రోల్లో లేకుండా మనకి ఎన్నో ఆలోచనలు ఉంటూ మన మెంటల్ మ్యాటర్లో ఉన్నటువంటి ఎనర్జీని మనం చాలా లాస్ అయిపోతుంటాం నిజానికి. కానీ ఆ మెంటల్ మ్యాటర్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీని మనం సరిగ్గా స్ట్రీమ్ లైన్ చేసుకోవడం అనేటువంటిది ఒక ప్రాసెస్ ఉంది. అదంతా మనం ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. సో ఆ రకంగా చేసుకుని వెళుతూ ఉన్నప్పుడు మన యొక్క మెంటల్ మ్యాటర్ తోటి విల్ బికమ్ ద క్రియేటర్స్. సో అదే ఒక ఆలోచనతోటి మనం సృష్టిలో ఎలా అయితే క్రియేటివ్ ఆస్పెక్ట్ పనిచేస్తుందో అలా మన యొక్క మెంటల్ మ్యాటర్ తోటి వీ కెన్ క్రియేట్ థింగ్స్, వీ కెన్ క్రియేట్ వర్క్, వీ కెన్ క్రియేట్ మెనీ థింగ్స్. అంటే క్రియేటివిటీ అనేటువంటిది మెంటల్ ప్లేన్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సృష్టి అనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే కాస్మిక్ మెంటల్ ప్లేన్లో. సో ఎలా అయితే సృష్టి అనేటువంటిది ఫస్ట్ కాస్మిక్ మెంటల్ ప్లేన్లో ఆయనకి థాట్ అనేటువంటిది వచ్చింది, సృష్టి అనేటువంటిది సన్కి. సో దాని నుంచి డిజైర్గా కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్లో వచ్చింది. అన్నీ మన పూర్వజన్మలో మనం చెప్పుకున్నాం ఇవన్నీ ఎలా వస్తుంది ఏంటి అనేటువంటిది. సో ఆ రకంగా మ్యాన్లో కూడా ఈ మెంటల్ మ్యాటర్ అన్నటువంటి ద్వారా హీ కెన్ క్రియేట్ థింగ్స్. సో అది సెకండ్ ఇనిషియేషన్ పొందినటువంటి వాడికి ఆ మెంటల్ మ్యాటర్ని ఎలా వాడుకొని తను క్రియేటివిటీ ఆస్పెక్ట్లోకి ఎలా మనం అడుగు పెట్టవచ్చో మనం తెలుసుకున్నవాడు అవుతాడు అని చెప్తున్నారు. సో థాట్ బిల్డింగ్, హీ ఫంక్షన్స్ ఫ్రీలీ ఆన్ ది 4 lower subplanes of the mental plane, and before the third initiation he must consciously or unconsciously be complete master of the 4 lower subplanes in the 3 planes of the 3 worlds. So in the 3 planes of the 3 worlds, first ఈ మెంటల్ మ్యాటర్లో తను, సో మనం ముందు కూడా చెప్పుకున్నాం ప్రతి ప్లేన్లో కూడా దెర్ ఆర్ 7 సబ్ప్లేన్స్. సో ఆ రకంగా ఫిజికల్ ప్లేన్ ఆస్ట్రల్ ప్లేన్ క్రాస్ అయ్యి మెంటల్ ప్లేన్లోకి వచ్చినటువంటి వాడి దాంట్లో 4th ప్లేన్లో ఉన్నప్పుడు ఈ లోవర్ 4 ప్లేన్స్ మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి లోవర్ 4 ప్లేన్స్ మీద వీడు ఒక ఆధిపత్యం అంటే ఒక దాని మీద ఒక గ్రిప్ కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు. పైన ఇంకా 3 ప్లేన్స్ ఉన్నాయి మెంటల్ మ్యాటర్లో. సో ఆ 3 ప్లేన్స్ మీద కూడా తనకి ఇంకా స్వామిత్వం రావాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఇది మనకు చెప్పారు. అంటే ఆ ప్లేన్స్లో ఉన్నటువంటి వాడికి సో హీ కెన్ క్రియేట్ థింగ్స్. ఎందుకంటే కనుక 4th ప్లేన్ ఇండికేట్స్ దట్ ఈస్ ద బుద్ధిక్ ప్లేన్. సో తనలో ఒక చక్కని ప్రచోదనం కలిగించేటువంటి ఒక చక్కని ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రేరేపింపబడుతూ ఉంటాయి మెంటల్ మ్యాటర్ మీద స్వామిత్వం వచ్చినటువంటి వాడికి. కనుక ఆ రకంగా లోవర్ 4 సబ్ప్లేన్స్ మీద తనకి ఎదురవడం, తర్వాత he complete master of the 4 lower subplanes in the 3 planes, in the 3 planes of the 3 worlds. అది 3 worlds అంటే మనకి ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ 3 ప్లేన్స్లోనూ వీడికి 3 ప్లేన్స్లోనూ
వీడికి పూర్తిగా స్వామిత్వం వస్తున్నప్పుడు. ఎప్పుడు వస్తుందంటే మీకు క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే వాడికి బాగా తెలియబడినప్పుడు. అప్పుడు his knowledge of the microcosm becomes profound, and he has mastered theoretically and practically in great measure the laws of his own nature. సో వీడు మైక్రోకాస్మ్ మీద ఒక మంచి, అంటే మైక్రోకాస్మ్ అంటే మన యొక్క ఫిజికల్ బాడీ, ద లోవర్ 3 planes దట్ మేక్స్ ద బాడీ కదండి. సో ఈ ప్లేన్స్లో వీడికి చక్కటి ఇది వస్తుంది అన్నమాట. సో ఈ ఫిజికల్ ప్లేన్ని ఎలా వాడుకోవాలి, ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఎలా వాడుకోవాలి, సో వీటన్నిటినీ చక్కటి అవగాహన కలిగినటువంటి వాడు అవుతాడు. వాటి మీద సరైనటువంటి అవగాహన వస్తే వాటిని దుర్వినియోగం చేసుకోము, లేదా వాటిని ఇష్టం వచ్చినట్టు, లేదా మనం మన కంట్రోల్లో లేకుండా వాటిని వాడుకోవడం అన్నది మనం చెయ్యం. సో వాటి మీద పూర్తిగా ఈ సెకండ్ ఇనిషియేషన్ అనేది కంప్లీట్ అయినటువంటి వాడికి ఆ ప్లేన్స్ని ఎలా వాడుకోవాలి, ఏమిటి, దేని వరకు వాటిని వినియోగించుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తిగా చక్కగా తెలియబడి ఉంటాయి వాడికి. ఇక్కడ ప్రధానంగా చెప్తున్నాను. ఇన్ గ్రేట్ మెజర్ ది లాస్ ఆఫ్ హిజ్ ఓన్ నేచర్, అది ప్రాక్టికల్లీ ఇన్ గ్రేట్ మెజర్ his ability experimentally to be master on the 4 lower subplanes of the physical, astral and mental planes. The last fact is of interest. The control of 3 higher subplanes is not yet complete, and here is one of the explanations as to the failures and mistakes of initiates. Their mastery of matter in the 3 higher subplanes is not yet perfect. These yet remain to be dominated. At the third initiation, termed sometimes the transfiguration, the entire personality is flooded with light from above. So let light stream forth అని మనం ఏదైతే చెప్తామో, వీడు థర్డ్ ఇనిషియేషన్ వచ్చేటికి ఆ వీడికి ఆ లైట్ అలా రావడం అంటాడు. వీడు మనం ప్రతిరోజు మనం ప్రేయర్లో చెప్పుకోవచ్చు, కానీ బట్ హీ ఫీల్స్ అండ్ హీ అండర్స్టాండ్స్ అండ్ హీ సేస్ అది. సో ఇవన్నీ కూడా చాలా హయ్యర్ సైన్సెస్ ఇవన్నీ మనం చెప్పుకునేటువంటిది. సో ఇవన్నీ అంటే మనం 2+2=4 అన్నటువంటిది ఎంత ప్రాక్టికల్గా, ఎంత సైంటిఫిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో అంతే సైంటిఫిక్గా ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా వీళ్ళు కనుక మనం వీటిని మనం జాగ్రత్తగా మనం తెలుసుకోవడం చేత ఏమవుతుందంటే కనుక ఈ ప్లేన్స్లో ఎలా ఎగ్జిస్ట్ అవుతోంది మ్యాటర్ కానీ, ఒక ఇవన్నీ కాన్షియస్నెస్ కానీ ఇవన్నీ కూడా మనకి బోధపడతాయి. కనుక at the third initiation, termed sometimes the transfiguration, the entire personality is flooded with light from above. ట్రాన్స్ఫిగరేషన్ అయిపోతాయి అనమాట. థర్డ్ ఇనిషియేషన్ వచ్చరికి ఈ 3 ప్లేన్స్ అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ 3 ప్లేన్స్ మీద ఒక చక్కటి మంచి గ్రిప్ కలిగినటువంటి వాడిగా అయిపోతాడు. అంటే మంచి, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో వాడికి ఒక సైకిల్ ఉండొచ్చు, ఒక స్కూటర్ ఉండొచ్చు, ఒక కారు ఉండొచ్చు. దేన్ని ఎక్కడ ఎప్పుడు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడతాడు అంతే. సైకిల్ అవసరమైన చోట కారు వేసుకెళ్ళడు, కారు వేసుకెళ్ళాల్సిన చోట సైకిల్ వేసుకెళ్ళడు. సైకిల్ ఏ పనులకు వాడుకోవాలో దాన్ని సైకిల్ వాడతాడు, బండి 2 వీలర్ దేనికి వాడాలో దానికి అది వాడతాడు, కారు ఎక్కడికి వాడాలో అక్కడికి వాడతాడు. ఈ మూడింటితోటి పని లేకుండా, వీటితోటి కాకుండా వేరే ఇంకేమైనా ఫ్లైట్ అలాంటి వాటి వెళ్ళాల్సినప్పుడు ఈ 3 ఇంట్లో పెట్టేసి వాటితో వెళ్తారు. కానీ నా దగ్గర కారు ఉంది కాబట్టి దీంతో నేను అంతా ప్రయాణం చేస్తాను అన్నటువంటిదిగా ఉంటుంది. కారు ఎంతవరకు అంటే కొంతవరకే. సో ఆ రకమైనటువంటి విచక్షణ కలిగి ఉండటం అటువంటిది వీడు థర్డ్ ఇనిషియేషన్ వచ్చేటికి అవన్నీ కూడా వీడు కలిగి ఉంటాడు. అదే ఇక్కడ మనకు మెయిన్గా. He is flooded with light from above. It is only after the initiation that the monad is definitely guiding the ego. సో ఎప్పుడైతే కనుక ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ 3 కూడా వీడికి స్వామిత్వం వస్తుందో అప్పుడు ఈగో విల్ బి గైడింగ్ దీస్ 3 ప్లేన్స్. అప్పుడు వీడు ఎప్పుడైతే థర్డ్ ఇనిషియేషన్ స్థితికి వస్తాడో అప్పుడు వీడి ఈగోని గైడ్ చేసేటువంటిది ఏంటంటే మొనాడ్ వీడి ఈగోని గైడ్ చేస్తుంటుంది. ఎందుకంటే మొనాడ్ నుంచి ఈగో వచ్చింది కదా. సో ఈగోకి నెక్స్ట్ హయ్యర్ స్టెప్ ఇస్ మొనాడ్. ఇవన్నీ మనం చెప్పుకునేది. సో ఆ మొనాడ్ వీడి యొక్క ఈగోని గైడ్ చేస్తుంటుంది. మొనాడ్కి ఈగోకి ఒక చక్కని లింకప్ ఉంటుంది అన్నమాట. కనుక ఆ లింకప్ ద్వారా మొనాడ్ వీడి యొక్క ఈగోని గైడ్ చేస్తూ ఉంటుంది. It is only after this initiation that the monad is definitely guiding the ego, pouring his divine life ever more into the prepared and cleansed channel.
సో వాడి యొక్క అలా ఒక ధారగా అలా వస్తుంటాయి వీటికి అన్నీ కూడా. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే మన యొక్క లోవర్ ప్లేన్స్ మన యొక్క హయ్యర్ ప్లేన్స్కి లింకప్గా ఉండాలి. లోవర్ ప్లేన్స్ హయ్యర్ ప్లేన్స్కి లింకప్గా లేకపోతే ఏమైపోతుందంటే దానికి దీనికి కనెక్టివిటీ లేకపోతే ఆఫీసర్ ఏది చెప్తున్నాడో ప్యూన్ అర్థం చేసుకోడు, ప్యూన్ ఏది చేద్దాం అనుకుంటున్నాడో ఆఫీసర్కి చెప్పడు, వాడికి వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నాడు. దానివల్ల ఏమైపోతుందంటే అల్లకల్లోనే అయిపోతుంది ఆఫీసు. కనుక ఈ ఆఫీసర్ గారు ఆ ప్యూన్ని చక్కగా వీడి మాట వినేటట్టుగా వాడు అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు వీడు అడిగిన పని వాడు ఆ క్లర్క్ వాళ్ళు చేసి పెడుతూ ఉండాలి. ఆ రకంగా ఒక ఆఫీస్ రన్ అవుతుంటే ఏ పని ఉన్నా సరే చక్కగా చేసి పెట్టడం. ఆ ఆఫీస్కి హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, దాన్ని మొనాడ్ అన్నారు. ఈ మొనాడ్ నుంచి బ్రాంచ్ ఆఫీస్ వచ్చింది కనుక ఆ మొనాడ్ నుంచి వీడికి ఇంపల్సర్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఆ వస్తున్నటువంటి అంటే వీడి యొక్క బ్రాంచ్ చక్కగా రన్ అవుతుంటే ఈ బ్రాంచ్ ఇన్ఛార్జ్కిను హెడ్ ఆఫీస్కి ఒక చక్కని లింకప్ ఉంటుంది. ఆ లింకప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఆ హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి చక్కగా ఇంపల్సర్స్ ఇవన్నీ కూడా చక్కగా జనరేట్ అవుతుంటాయి. అది His divine life ever again. And clearly, just as in the third or moon chain, the ego individualized the personality through direct contact. Ego individualized the personality through direct contact. Third chain అంటే కనుక మూన్ చైన్. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది ఎర్త్ చైన్, దట్ ఈస్ ద ఫోర్త్ చైన్. సో ఇంతకు ముందు ఉన్నటువంటిది మూన్ చైన్ మనకి రన్ అయింది. అప్పుడు ఈగో ఇండివిజువలైజ్ ది పర్సనాలిటీ. అంటే పర్సనాలిటీ అంటే కనుక నేను నాది అంటుంటుంది. సో ఈగోనే అప్పుడు హైయెస్ట్. అంటే ఈగో తోటి లింకప్ వస్తే కనుక వాడికి చాలా ఉత్తమ స్థితి సాధించాడు. ఉదాహరణకి అప్పుడు వరకు అంటే కనుక ఏదో ఎల్కేజీ యూకేజీ చదివితే వాడు ఒక మంచి విద్యావంతుడను, లేదా ఉదాహరణకి అంత కాకపోయినా ఒక డిగ్రీ పాస్ అయితే వాడు మంచి విద్యావంతుడు అనేవాడు ఇదివరకు. ఇప్పుడు డిగ్రీ అంటే అదేంటి సార్ డిగ్రీ అయితే దేనికి పనికి వస్తుందండి అంటారు. అదే ఒక 50 ఏళ్ళ క్రితం డిగ్రీ చదివాడంటే వాడు చాలా బాగా చదువుకున్నాడండి అని అర్థం. సో అది ఎట్లాగో మూన్ చైన్లో ఉన్నప్పుడు పర్సనాలిటీ లెవెల్ వాడు ఈగోకి రీచ్ అయితే వాడు చక్కటి సాధన చేసుకున్నటువంటి వాడి కింద లెక్క. కానీ ఎర్త్ చైన్ ప్రస్తుతం ఉన్నటువంటి ఫోర్త్ చైన్ కాబట్టి దీంట్లో ఈగోకి వచ్చేసి సరిపోదు, ఈగో అంటే మొనాడ్ తోటి లింకప్ అవ్వాలి. అది అడ్వాన్స్మెంట్. సో ఇదివరకు డిగ్రీ అంటే ఇప్పుడు డిగ్రీ కాదు, ఇప్పుడు పీజీ ఉండాలి. పీజీ ఉంటే అసలు ఎవరైనా ఉద్యోగం ఇస్తారు మనకి ఏదైనా అట్లా. Direct contact, a method different to the individualization as shown in that fourth chain. The law of correspondences is applied here might prove very revealing and might demonstrate an interesting analogy between the methods of individualizing in the various chains and the expansions of consciousness that occur at the different initiations. So ఒక్కొక్క ఇనిషియేషన్ మనం వెళుతుంటే కాన్షియస్నెస్ విల్ స్టార్ట్ ఎక్స్పాండింగ్. అంటే మనం ఒక పాయింట్ పెట్టి ఒక సర్కిల్ గీసాం అనుకోండి, నేమ్ ఇట్ యాజ్ ఫిజికల్. దానికన్నా ఒక పెద్ద సర్కిల్ గీయింది అదే పాయింట్ తోటి, అండ్ యూ కెన్ నేమ్ ఇట్ యాజ్ యాస్ట్రల్. అదే పాయింట్ పెట్టుకుని ఇంకొక పెద్ద సర్కిల్ గీయింది, అండ్ యూ కెన్ నేమ్ ఇట్ యాజ్ మెంటల్. సో అలా అదే పాయింట్ నుంచి 7 సర్కిల్స్ గీసారనుకోండి. సో అలా 7 పొరలుగా మనకి కాన్షియస్నెస్ అనేటువంటిది అలా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంటున్నాం. సో ఒక్కొక్క ఇనిషియేషన్ మనం కంప్లీట్ చేసుకుని వెళ్తుండేటికి. Again, a vision is accorded of what lies ahead. The initiate is in a position at all times to recognize the other members of the Great White Lodge, and his psychic faculties are stimulated by the vivifaction of the head centers. It is not necessary nor advisable to develop the synthetic faculties or clairaudience and clairvoyance until after this initiation. సో ఎప్పుడైతే కనుక వీడిలో ఈ థర్డ్ ఇనిషియేషన్ అనుకుంటుంది వస్తుందో అప్పుడు వీడికి హిల్ హ్యావ్ కాంటాక్ట్స్ విత్ ద వైట్ లాడ్జ్, అండ్ వీడిలో ఈ హెడ్ సెంటర్స్లో ఉండేటువంటి సెంటర్స్ ఇవన్నీ కూడా చక్కగా విచ్చుకోవడం ఇదంతా జరుగుతుంది. సో ఆ స్థితికి వెళతాడు అన్నమాట థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయ్యేటికి. సో అప్పుడు వీడికి మనకి వినబడని శబ్దాలు వాళ్ళకి వినపడతాయి, మనం చూడలేనటువంటి వాళ్ళు చూస్తారు. ఇది క్లియర్ ఆడియన్స్ అండ్ క్లియర్ వయన్స్. అంటే ఇదంతా కూడా మనం సాధన చేసుకుంటూ ఉండాలి. మన చుట్టూత
ఎన్నో రకాలైనటువంటి ఫోర్సెస్ ఇవన్నీ కూడా పనిచేస్తుంటాయి. సో ఆ ఫోర్సెస్కి మనం స్ట్రీమ్ లైన్ అవ్వాలి అంటే కనుక మనం చక్కని సాధన చేసుకుంటూ ఉంటే ఈ మనం వినలేనటువంటి శబ్దాలు మన చుట్టూతో ఉన్నటువంటి మనకు వినబడ్డం అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా మనం క్లియర్ ఆడియన్స్ అండ్ క్లియర్ వయన్స్ అంటే ఇవన్నీ కూడా ఫిజికల్ ప్లేన్లో వచ్చేటువంటి శబ్దములు కాదు. అది ఫస్ట్ మనం బాగా గుర్తుంచుకోవాలి. ఫిజికల్ ప్లేన్లో వచ్చేటువంటి డిస్టర్బెన్స్ కెన్ బి పెర్సీవ్డ్ బై ది ఫిజికల్ ఇయర్. అది సో ఇలాగే మిగిలిన ప్లేన్స్లో కూడా ఇవి వర్తిస్తుంటాయి. అక్కడ ఇయర్ వేరుగా ఉంటుంది, అక్కడ వినేటువంటి ఇది వేరుగా ఉంటుంది. కనుక దాన్ని వినాలి అంటే కనుక ఇంకొంచెం మనం మెట్టు పైకి ఎక్కాలి. అప్పుడు మన చుట్టూతో వచ్చేటువంటి ఆ శబ్దములు మనకి వినపడతాయి. కనుక దాన్ని ఏమన్నారంటే క్లియర్ ఆడియన్స్ అండ్ క్లియర్ వయన్స్ అన్నారు. The aim of all development is the awakening of the spiritual intuition. When this has been done, when the physical body is pure, the astral stable and steady, and the mental body controlled, then the initiate can safely wield and wisely the psychic faculties for the helping of the rest. Not only can he use these faculties, but he is able now to create and vivify thought forms that are clear and well-defined, pulsating with the spirit of service and not controlled by lower mind or desire. Pulsating with the spirit of service. సో వీటిలో ఈ లోవర్ ఫ్యాకల్టీస్ ఇవన్నీ కూడా చక్కగా హయ్యర్ వైపు వీడికి తిరగాలి అంటే వీటిలో థాట్ ఫామ్స్ అన్నటువంటి క్రియేటివ్ ఆస్పెక్ట్స్లోకి మనం వీ హ్యావ్ టు ఎయిమ్ అండి అందరం కూడా. సో అది మన ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్స్లోకి అడుగు పెట్టాలంటే మన యొక్క మెంటల్ మ్యాటర్ చాలా పరిశుభ్రంగా ఉండాలి. సో పరిశుభ్రంగా ఉన్నప్పుడు సృష్టిలో మెంటల్ మ్యాటర్తో వచ్చేటువంటి వేవ్ని మనం రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకున్నప్పుడు అప్పుడు దానికి కావాల్సినటువంటి కనెక్టివిటీ మన యొక్క మెంటల్ మ్యాటర్లో స్టిమ్యులేట్ అవుతుంది. ఆ స్టిమ్యులేట్ అయినప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఫలానాది అవసరం. ఉదాహరణకి ఈ గ్రామంలో మంచినీరు లేదు. సో మంచినీరు మనకి ఈ గ్రామానికి మనం తెప్పించడానికి ఏం చేయాలి? నిజానికి మన దగ్గర ఉదాహరణకి మన దగ్గర డబ్బులు లేవనుకోండి, డబ్బులు అవసరం లేదు. లేదా మన దగ్గర దానికి కావాల్సినటువంటి స్తోమత అని మనం ఈ రోజుల్లో మనం ఏదో చెప్పుకుంటే అదేది లేదు. కానీ మన యొక్క మెంటల్ మ్యాటర్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఆ గ్రామంలో మంచినీళ్ళు లేవు, మనం ఆ గ్రామమునకు మంచినీళ్ళు కావాలనేటువంటిది ఒక హయ్యర్ ప్లేన్స్లో ఒక థాట్ అనేటువంటిది క్రియేట్ చేస్తాడు. అది ఎలా క్రియేట్ చేయాలో అదంతా ఉంది సైన్స్. సో ఆ ప్లేన్స్లో ఎప్పుడైతే మీరు థాట్ క్రియేట్ చేస్తారో ఆ థాట్కి ఎనర్జీ ఇవ్వాలి. మీరు ఎప్పుడైనా సరే దానికి ఎనర్జీ ఇచ్చినప్పుడు ఆ థాట్ వెళ్ళి ఎవరైతే ఆ పని చేయగలుగుతారో వాళ్ళకి స్టిమ్యులేట్ అవుతుంది. ఉదాహరణకు ఆ ఊర్లో ధనవంతుడో ఎవడో ఏదో ఆ రోడ్డు మీద పోతున్నా ఇక్కడ మంచినీళ్ళు లేవు, ఈ గ్రామానికి మంచినీళ్ళు ఇస్తే బాగుండు అటువంటి థాట్ వాడికి ఎందుకో ఒక్క నిమిషం వాడు కారు ఆగాడు అక్కడ, అంతే. వాడికి ఎందుకు అనిపించింది వెంటనే ఆ ఊరికి మంచినీళ్ళు ఏర్పాటు చేసేస్తాడు. అది ఆ ఏర్పాటు చేసినటువంటి వాడి కేవలం వాడి యొక్క గొప్పతనం కాదు, దానికి ముందుగా ఆ గ్రామంలో మంచినీళ్ళు కావాలనేటువంటిది ఒక తపస్సు అనేటువంటిది ఒకడు కూర్చుని చేస్తున్నాడు. ఒకడే కూర్చుని తపస్సు చేస్తాడు. ఈ గ్రామంలో మంచినీళ్ళు కావాలి, మంచినీళ్ళు లేక ఈ గ్రామం అల్లాడిపోతుంది, అంతే. వాడి దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు, వాడికి ఏం పలుకుబడి లేదు, ఏమీ లేదు. ఆ థాట్ అదొక ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఆ మొత్తం ఆ మెంటల్ మ్యాటర్లో ఉన్నటువంటి ఆ చుట్టూతో ఉండేటువంటి వేవ్ ఫామ్లో ఆ ఎనర్జీ అంతా కూడా నిండబడి ఉంటుంది. అప్పుడు ఆ పని ఆ థాట్ కరెక్ట్గా ఎవరి దానికి స్టిమ్యులేట్ అవుతారో వాళ్ళు స్టిమ్యులేట్ అవుతారు, వెంటనే ఆ పని అక్కడ అయిపోతుంది. సో ఆ పని అలా అవ్వడానికి వాడికి అనిపించిందండి, వాడు వచ్చాడికి ఇక్కడ వాటర్ లేదు, అందురించి ఆయన ధనవంతుడు కాబట్టి చేసేసాడు. నో, ఇట్ విల్ నాట్ బి లైక్ దట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అలా ఎప్పుడు ఉండదు. ఈ సృష్టిలో ఏది కూడా ఒకడు పుట్టాలంటే మనకు ఒక 9 నెలల చరిత్ర ఎలా అయితే ఉంటుందో సృష్టిలో ఏదైనా సరే ఒక పని అవ్వాలంటే దానికి ఎంతో చరిత్ర ఉంటుంది. సో అక్కడ ఆయన కూర్చుని ఆ తపస్సు అనేటువంటిది చేయడం వలన ఆ థాట్ ఆయనకి వచ్చేటప్పటికి ఆయన ద్వారా ఆ పని అయింది, అంతే. సో ఈ రకంగా దిస్ ఈస్ ద మెంటల్ క్రియేటివిటీ. సో మెంటల్ మ్యాటర్ ద్వారా ఈ క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అన్నటువంటిది డెవలప్ చేసుకోగలిగితే కనుక మానవుడు ఎన్నో మంచి పనులు మనం నిజానికి ఫిజికల్గా మనం చేయలేకపోవచ్చు, కానీ మెంటల్ మ్యాటర్ ద్వారా మనం ఋషులు మహానుభావులు వాళ్ళందరూ కూడా చేసినది ఈ మెంటల్ ఎనర్జీ తోటి. వాళ్ళు
ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అన్నటువంటి డెవలప్ అవుతాయి. దాన్ని విల్ ఆస్పెక్ట్ కింద అది కన్వర్ట్ అయ్యి వాటి నుంచి ఆ థాట్ అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి స్టిమ్యులేట్ అవ్వబడుతుంది. ఆ ఊరిలో రాజుగారికి స్టిమ్యులేట్ అవుతుంది. వీడు అడవిలో కూర్చొని ఋషి గారు ఎవరో మార్చిని తపస్సు చేసుకుంటుండొచ్చు. ఆ ఊరి రాజుగారికి అది స్టిమ్యులేట్ అవుతుంది. ఆ స్టిమ్యులేట్ అయ్యి ఆయన అక్కడ అన్నీ ఏర్పాటు చేస్తుండొచ్చు. సో ఈ రకంగా ఎప్పుడైనా ఉంటుంటుంది. అది ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే థర్డ్ ఇనిషియేషన్ వెళతాడో వీడు హీ విల్ బికమ్ క్రియేటివ్ ఇన్ మెంటల్ మ్యాటర్. సో థాట్ ఫారం అన్నటువంటిది ఆ ఫారం ఎలా తయారు చేయాలి, అసలు ముందు ఫారం రాకముందు అది ఎలా ఉంటుంది. ఫారం అంటే ఏంటంటే దానికి పూర్తిగా రూపం ఏర్పడటం. రూపం రాకముందు ఆ థాట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. థాట్ ఫారం అంటే ఏంటి, పలానా నేను ఇక్కడి నుంచి బయలుదేరాను, ఏదో ఢిల్లీ వెళతాను, అక్కడికి వెళ్ళి అక్కడ ఆ పని చేసుకుంటాను, ఆ పని చేసుకుని మళ్ళీ పలానా తారీఖు నాడు హైదరాబాద్ వస్తాను. దిస్ ఈస్ ద థాట్ ఫారం. బట్ బిఫోర్ దిస్ థాట్ ఫారం వేర్ దట్ థాట్ ఎగ్జిస్ట్. సో ఆ స్థితికి వెళ్తాడనమాట. ఆ స్థితికి వెళ్ళి థాట్ క్రియేటివ్ ఆస్పెక్ట్లోకి వెళ్తాడు. ఎందుకంటే ఏదైనా సరే ఫస్ట్ మెంటల్ ప్లేన్లో క్రియేట్ అయ్యి అది ఆస్ట్రల్ ప్లేన్లో డిజైర్ కింద కన్వర్ట్ అయ్యి అది ఫిజికల్ ప్లేన్లో మేనిఫెస్ట్ అవుతుంటుంది. ఏ సృష్టిలో ఏదైనా సరే అది పద్ధతి. కనుక వీడు ఎప్పుడైతే ఈ మెంటల్ ప్లేన్లో థాట్ అన్నటువంటిది ఒక సీడ్గా వీడిలోకి వచ్చి అది ఆ గింజ అన్నటువంటిది వాడి యొక్క మెంటల్ మ్యాటర్లో అలా ఉంచబడి దానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అంతా వీడు రెగ్యులర్గా వాడు దాని గురించి ఆలోచించడం అన్నటువంటి దానిలో ఒక ప్రక్రియ ఉంది. ఊరిని మనం ఆలోచించినట్టు ఆలోచిస్తే అలా కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. సో ఆ ప్రకారంగా వీడు చేసుకుంటూ వస్తుంటే ఆ థాట్కి ఒక న్యూట్రిషన్ వస్తుందన్నమాట. న్యూట్రిషన్ వచ్చేప్పటికి ఆ థాట్ నుంచి థాట్ ఫారం అన్నటువంటిది ఏర్పడుతుంది. థాట్ ఫారం ఏర్పడి ఆ థాట్ ఫారం ఏర్పడడానికి దానికి ఎనర్జీ అన్నటువంటిది తోడవాలి. దానికే మనం ఒక గింజ వేస్తే మనకి సన్లైట్ అన్నటువంటిది కావాల్సినది ఎలా అయితేనో దానికి సూర్య చైతన్స్ వీళ్ళందరి యొక్క ఎనర్జీ కావాలి దానికి. ఈ ఎనర్జీ అన్నటువంటిది ఎప్పుడైతే దానికి అందుతుందో ఈ ఎనర్జీ వలన ఆ థాట్కి ఫారం ఏర్పడుతుంది. థాట్ ఫారం ఏర్పడుతుంది. ఆ థాట్ ఫారం అంటే ఏంటంటే థాట్ మేనిఫెస్టెడ్ అన్నట్టుగా. సో అది అప్పుడు క్లియర్గా వీడికి ఐడియా వచ్చేసింది. ఏంటంటే పలానా రోజునాడు నేను బయలుదేరాలి, పలానా రోజునాడు ఇక్కడికి వెళ్ళాలి. ఇదంతా థాట్ ఫారం ఏర్పడిపోయింది. థాట్ ఫారం ఏర్పడిపోయిన తర్వాత అది డిజైర్ కింద అది ఆస్ట్రల్ ప్లేన్లోకి దిగుతుంది. అప్పుడు అక్కడ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అదే ఆలోచన తట్టి వాళ్ళందరికీ కూడా ఇది కావాలి, మనకి ఇది కావాలి అనేటువంటి ఆలోచన అప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు స్టార్ట్ అయ్యేటికి దాని గురించి వెతకడం మొదలు పెడతారు. వెతకడం మొదలు పెట్టాడు. అంటే దానికి కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్లో వస్తుంది. దానికి ఆ పని అవ్వడానికి ఆ ఎనర్జీ అంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్లో తోడైన తర్వాత అది ఫిజికల్ ప్లేన్లో వచ్చేస్తుంది. ఒకరోజు ఏదో ఒకరోజు అంతే. సో ఈ రకంగా ఒక థాట్ ఎనర్జీ అన్నటువంటిది లేదా థాట్ క్రియేటివ్ ఆస్పెక్ట్లోకి వీడు థర్డ్ ఇనిషియేషన్ అనేది పొందినటువంటి వాడు వెళ్తాడు. దీస్ థాట్ ఫార్మ్స్ విల్ నాట్ బి with those created by the man of men, disjoined, unconcerned and uncorrelated, but will attain a fair measure of synthesis. Hard and ceaseless must the work be before this can be done. Hard and ceaseless, చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే శ్రమ అంటే ఫిజికల్గా కాదు, మెంటల్ ప్లేన్లో ఎంతో శ్రమ చేయడం అంటున్నది ఉంటుంది. హార్డ్ అది దీస్ థాట్ ఫార్మ్స్ విల్ నాట్ బి డిస్జాయింట్, అన్కన్సర్న్ అండ్ అన్కోరిలేటెడ్. ఇలా వచ్చినటువంటి థాట్ ఫార్మ్స్ వీటిని ఏమంటామంటే సంకల్పములు అంటాం మనం. అంటే సంకల్పములు అన్నటువంటిది అది ఒక నది ప్రవాహముగా ఉంటుంది. ఎప్పుడైనా సరే బాగా గుర్తుంచుకోండి. మనలో కూడా కొన్ని సంకల్పములు అన్నటువంటివి స్టార్ట్ అవుతాయి. ప్రతి వాడికే వస్తాయి, వీడికే వస్తాయని అనుకోకండి. మనలో కూడా ఒక సంకల్పములు అన్నటువంటి బయలుదేరుతాయి. ఆ సంకల్పం మనం దాన్ని మనకు వచ్చినటువంటి సంకల్పాన్ని మనం వెంటనే దానికి ఎనర్జీ అటువంటిది ఇచ్చేటట్టుగా మనం చేసుకుంటూ వెళితే ఆ సంకల్పంకి ఎనర్జీ తోడై అది వర్క్గా అది మేనిఫెస్ట్ అవుతుంది. ఉదాహరణకు మనకు వచ్చినటువంటి సంకల్పాన్ని మన వలన ఎక్కడ అవుతుందండి, ఈ ఊరిలో గుడి కట్టడం, ఈ కాలంలో గుడి కట్టాలని ఒక సంకల్పం వచ్చింది, బాగుంది, మంచి సంకల్పం. కానీ మన వలన అన్ని లక్షలు కోట్లు ఖర్చు అవుతాయి కదా, మన వలన ఎక్కడ అవుతుంది అని చెప్పి మనం ఏం చేస్తామంటే మనకు వచ్చినటువంటి సంకల్పాలని మన వలన అవదు అన్నటువంటి దానిలో మనం దాన్ని చాలా వరకు మనం మూసేసుకుంటాం. అప్పుడు మళ్ళా ఇంకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో 2 ఏళ్లకో ఎప్పుడో సంథింగ్ అదే సంకల్పం వేరే వాడికి వస్తుంది. ఆ సంకల్పం వేరే వాడికి వచ్చి వాడు దానికి ఎనర్జీ తోడు చేస్తాడు. వాడు దానికి ఎనర్జీ తోడు చేసి వాడు అది మేనిఫెస్ట్ అయ్యేటట్టుగా చేస్తాడు. మనం ఏమనుకుంటా అంటే వాడు డబ్బు ఉన్న వాడికి కాబట్టి వాడికి ఆ సంకల్పం వచ్చింది కాబట్టి అది జరిగింది అని, లేదా మనం ఒక
అనాలిసిస్ వేసుకుంటాం. ఎప్పుడు ఆ అనాలిసిస్ కరెక్ట్ కాదు. అంటే ఫిజికల్ ప్లేన్లో దానికి అరేంజ్ అయ్యేటువంటివి మనం ఆ సంకల్పంకి ఏర్పరిచినటువంటి బలం చేత ఫిజికల్ ప్లేన్లో ఆ థింగ్స్ అన్నీ కూడా అక్కడికి అలా చేరిపోతాయి. అది దేని వలన చేరుతున్నాయి అక్కడికంటే కనుక ఆ సంకల్పానికి వీడు విల్ ఆస్పెక్ట్కి వీడికి ఇచ్చేటువంటి ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్కి వీడికి ఇచ్చేటువంటి మెంటల్ ఎనర్జీ దానికి ఫిజికల్ ప్లేన్లో అక్కడ అన్నీ అలా చేరుతాయి. అంతే చెప్తే కనుక వీడికి అదేదో వాడు డబ్బు ఉన్నవాడు కాబట్టి మనకేదో గురు పూజలకు బియ్యం ఇచ్చాడంటే లేదా వీడోడో డబ్బు ఉన్నవాడు కాబట్టి మనకేదో ఇలా ఎప్పుడూ ఉండదు. అదంతా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి క్రియేటివ్ ఆస్పెక్ట్కి వాడు అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నటువంటిది కానీ దానికి కానీ ఆ విల్ ఆస్పెక్ట్కి ఎనర్జీ అలా తోడయ్యి అది ఎవరో ఒకరి ద్వారా అక్కడ ఫిజికల్ ప్లేన్లో అది అక్కడ అలా మేనిఫెస్ట్ అవుతుంది. ఎవరి ద్వారా అయినా మేనిఫెస్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ నాట్ ది మెయిన్ థింగ్. మన ఉద్దేశంలో ఏంటంటే ఫిజికల్ ప్లేన్లో మేనిఫెస్ట్ అయినదే మనం మెయిన్గా మనం భావిస్తుంటాం. వాడికి ముందు నుంచి దైవభక్తి ఉంది కాబట్టి, వాడు మాస్టర్ గారి శిష్యుడు కాబట్టి, వాడు గురు పూజలు జరుగుతున్నాయని తెలుసు కాబట్టి, వాడికి బియ్యం అయిపోయిందని తెలిసి ఉండొచ్చు కాబట్టి గురు పూజలు బియ్యం ఇచ్చాడు అని మనం అనుకోవచ్చు. కానీ వాటితో ఏడు సైడ్ సంబంధం ఉండదు. అక్కడ సంకల్పము అన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సంకల్పానికి బలం ఉన్నటువంటి దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఏర్పడిపోతుంటాయి. అక్కడ ఎలా అవన్నీ కూడా ఆ సంకల్పానికి ఉన్నటువంటి బలం చేకూర్చినటువంటి దాని యొక్క ప్రభావం చేత ఫిజికల్ ప్లేన్లో అవన్నీ కూడా అలా వచ్చేస్తాయి. అక్కడికి ఎంత పెద్దదైనా మీరు పెట్టండి, ₹1,00,000 పెడితే ₹1,00,000 అలా వచ్చేస్తాయి. ₹1,00,00,000 పెడితే ₹1,00,00,000 అలా వచ్చేస్తాయి. 10,000 పెడితే 10,000 వస్తుంది. ఆ సంకల్పానికంటే ఆ మెంటల్ ప్లేన్లో ఆ థాట్కి ఇచ్చేటువంటి ఎనర్జీని బట్టి ఫిజికల్ ప్లేన్లో అవన్నీ కూడా అలా మేనిఫెస్ట్ అవుతాయి. అది ఫలానా వ్యక్తి అన్నటువంటిది ఊరికే మనకి అక్కడ కనిపించేటువంటి కారణం. యాక్చువల్లీ అది కాదు కారణం. ఆ మెంటల్ ప్లేన్లో జనరేట్ అయినటువంటి థాట్కి తోడైనటువంటి ఎనర్జీ అవి ఈ రకంగా మేనిఫెస్ట్ అవుతుంటాయి. కనుక అదంతా కూడా థర్డ్ ఇనిషియేషన్ అనేటువంటిది పొందినటువంటి వాడికి వాడు ఆ రకంగా వర్క్స్ని వాడు అలా క్రియేటివ్లో అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. నిజానికి వాటిలో అంత స్తోమత ఉందా లేదా అన్నటువంటిది నిజానికి మనం అనుకున్న ప్రకారమే స్తోమతే ప్రధానమే అనుకుంటే మనం చేయడానికి వర్క్స్కి మనం ధనం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం మనీ యొక్క విషయాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. నిజానికి ఒకవేళ లేదు చెప్పుకోవడానికి ముందుగా మనం వెళ్ళి ఆలోచించుకుంటే మనీయే అన్నిటికీ ప్రధానం అయితే డబ్బు ఉన్న వాళ్ళు అన్నీ చేయలేకపోతున్నారు కదా. సో దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇట్ ఓన్లీ ద థింగ్ ఇస్ ద మెంటల్ థింగ్, మెంటల్ ప్లేన్ అదనమాట. సో దీస్ థాట్ ఫార్మ్స్ విల్ నాట్ బి అది desire nature has been stabilized and purified, then the control of the mind body comes more easily. Hence, the path of the devotee is easier in some ways than that of the intellectual man. అయితే డివోటీకి ఇంటలెక్చువల్ మ్యాన్కి కొంచెం తేడా. డివోటీకి కొంచెం ఎందుకంటే వీడు ఒక సాధన అన్నటువంటి చేసుకుంటున్నటువంటి వాడు కాబట్టి వాడికి చాలా తేలికగా ఏకోన్ముఖం అయిపోతాయి 3. ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి వాడు ఇవి అంటే సైన్స్ ఇలా ఎక్కువగా చదువుకున్నటువంటి వాడికి అది జరగడం కొంచెం కష్టంగా ఉంటుంది. For he has learned the measures of purified desire and progresses by the requisite stages. The personality has now reached a point where in vibrations are of high order, the matter in all 3 bodies relatively pure, and its apprehension of the work to be done in the microcosm and the share to be taken in the work of the macrocosm is very advanced. వీడు వర్క్ చేసేటువంటిది మైక్రోకాసంలో, దాని యొక్క ఇది పొందేటువంటిది మ్యాక్రోకాసంలో. అంటే వీడి యొక్క సాధన అనేటువంటిది వీడు చేసుకుంటుంటే సృష్టిలో ఉన్నటువంటి వాటితోటి వీడికి ఒక చక్కని అనుసంధానం అయిపోయి వాడు అంటే నిజానికి వీడు చదివేటువంటిది వీడికి ఎగ్జామ్స్ పెట్టేది వీడి టీచర్స్ ఇదంతా కూడా వాడి యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోనే వాడి యొక్క స్కూల్లోనే వీడు 10th క్లాస్కి ప్రిపేర్ అవ్వడం ఇదంతా ఉంటుంది. కానీ బట్ హీ గెట్స్ రికగ్నిషన్ ఇన్ ద హోల్ కంట్రీ. వీడు మొత్తం కంట్రీ లెవెల్లో జరిగినటువంటి ఎగ్జామ్కి వీడు అటెంప్ట్ చేస్తున్నాడు. కానీ వీడికి పొందేటువంటి శిక్షణ అంతా కూడా వాడి స్కూల్లో లేదా వాడి కాలేజీకి సంబంధించినటువంటి దాంట్లోనే ఉంటుంది. కానీ వీడి రిజల్ట్ మాత్రం కంట్రీ వైడ్లో రీడ్ చేయబడుతుంది. అది అట్లాగో ఇది అట్లా అనమాట. అది మ్యాక్రోకాస్మ్ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్. అంటే ఇట్ ఈస్ అపరెంట్ దేర్ ఫార్ వై ఇట్ ఈస్ ఓన్లీ ఎట్ ద థర్డ్ ఇనిషియేషన్ దట్ ద గ్రేట్ హీరో ఫంట్ ద లార్డ్ ఆఫ్ ద వరల్డ్ హిమ్సెల్ఫ్ అఫిషియేట్స్. అది సో ఈ థర్డ్ ఇనిషియేషన్ అటువంటిది ఇచ్చేది ఎవరు మనకి? గ్రేట్ హీరో ఫంట్ ద లార్డ్ ఆఫ్ ది వరల్డ్ హిమ్సెల్ఫ్
అఫీషియేట్స్ అన్నారు, వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. ది లార్డ్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఒకరే, మైత్రేయులు వారు. వాళ్ళు ఈ థర్డ్ ఇనిషియేషన్కి వచ్చినటువంటి వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ఆ స్టేజ్ దాకా వచ్చినటువంటి వాడికి ది వైట్ లార్డ్స్ వాళ్ళతో ఒక చక్కని లింకప్ ఉంటుంది. వాళ్ళతో చక్కటి లింకప్, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అంటే డిస్టెన్స్ తోటి సంబంధం లేదు ఎప్పుడు కూడా, వీళ్ళు చేసేటువంటి వాటికి వాళ్ళకి. వీడు ఎక్కడ కూర్చున్నా సరే హిమాలయాల్లో కూర్చున్నటువంటి వాటితోటి వీళ్ళకి ఒక అనుసంధానం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ టీచింగ్స్ అన్నీ కూడా మొత్తం ప్రపంచం అంతా వ్యాపించేటువంటి కాబట్టి వాళ్ళ యొక్క టీచింగ్స్కి అనుగుణంగా ఈ థర్డ్ ఇనిషియేషన్ పొందుతూ ఉన్నటువంటి వాడు వ్యవహరిస్తూ ఉంటాడు. It is Hierophant. It is the first at which he contacts the initiate. He contacts the initiate అంటే ఆ పరమ గురువులు లేదా మైత్రేయుల వారు హీ అనే చెప్పారు, మైత్రేయ అని పేరు కూడా మనకు చెప్పలేదు. సో ఎవరైతే ఆ స్థానంలో ఉంటారో వాళ్ళు అప్పుడు ఇనిషియేట్ అంటే ఫస్ట్ టు ఇనిషియేషన్స్ పొందినటువంటి వాడిని ఇనిషియేట్ అంటారు. ఫస్ట్ ఇనిషియేషన్ రాకుండా ఉన్నటువంటి వాడిని డిసైపుల్ అంటారు. ఆ స్టేజ్ కన్నా ముందు ఉన్నటువంటి వాడిని ప్రొబేషన్ అన్నారు. అది మనకి స్టెప్ బై స్టెప్. సో ఇనిషియేటివ్ స్టేజ్లో ఉన్నటువంటి వాడు వీడికి అప్పుడు పరమ గురువులు లేదా హీ అంటే మైత్రేయుల వారు అన్నట్టుగా మనం అనుకోవచ్చు. సో ఆయన యొక్క డైరెక్ట్ కాంటాక్ట్ అంటున్నది వాడికి వస్తుంది. ఎర్లియర్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ ద ఫస్ట్ టు ఇనిషియేషన్స్. The Hierophant is the Christ, the world teacher, the firstborn among many brothers. అది అంతకుముందు ఫస్ట్ టు ఇనిషియేషన్స్లో ఉన్నటువంటి అప్పుడు కేవలం వీడికి లింకప్ ఏర్పడమే అన్నటువంటిదిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే థర్డ్ ఇనిషియేషన్ అటువంటిది చేస్తారో అప్పుడు డైరెక్ట్గా వాళ్ళే వచ్చి వీడిని ఇనిషియేట్ చేస్తారు అనమాట. అంటే థర్డ్ ఇనిషియేషన్ అని అంటే డైరెక్ట్గా ఈ పదాలన్నిటికీ కూడా యూ ఇమాజిన్ ఆర్ యూ థింక్ ఓన్లీ అబోవ్ మెంటల్ ప్లేన్స్. మెంటల్ ప్లేన్ బిఫోర్లో ఏది ఉండదు. ఇవన్నీ అంటే ఫిజికల్గా వాళ్ళు మన ఇంటికి వచ్చి హిమాలయాల నుంచి ఇప్పుడు యాత్ర చేసి వచ్చాం అలాంటిది ఏది ఉండదండి. సో అబోవ్ మెంటల్ ప్లేన్లో ఇవన్నీ జరిగేటువంటిది ఇనిషియేషన్ అటువంటిది. సో బట్ దీని గురించి అదే చెప్తున్నారు. బ్రౌనింగ్ బ్రింగ్స్ అవుట్ ద థాట్ మోస్ట్ బ్యూటిఫుల్లీ ఇన్ ద వర్డ్స్ ఫౌండ్ ఇన్ హిస్ పోయమ్ సాల్. ఇట్ షాల్ బి ఎ ఫేస్ like my face that receives thee. It shall be a face like my face that receives thee అంటున్నారు. సో అలా అంటే మనం ఏర్పరచుకున్నటువంటి రూపముగా వాళ్ళు వ్యవహరిస్తారు. ఎ మ్యాన్ లైక్ టు మీ. సో మనం మైత్రేయుల వారంటే ఇలాగా ఉండాలనుకున్నాం కదా, ఆ రూపంగా మనకు దర్శనమిస్తారు. సో షాల్ లవ్ and he loved by forever. He loved by forever. ఆయన ఈయనని ప్రేమిస్తాడు, వీడి యొక్క ప్రేమ అందులో కలుస్తుంది, వీడి ఎప్పటికీ శాశ్వతము. ప్రేమ చేత మనకి లింకప్ ఏర్పడతా ఉంటుంది శాశ్వతం. బట్ when the initiate has made still further progress and has taken 2 initiations, a change comes. దాని నుంచి ఇంకా పైకి పాకడం అంటే చాలా సాధనలో అంటే థర్డ్ ఇనిషియేషన్ దాట్ ఫోర్త్ ఇనిషియేషన్కి వెళ్ళడం అదంతా ఏంటంటే హీ హాస్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అంతే. దానివల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాం, ఎన్నో కష్టాలు పడతాడు వీడు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, ఇవన్నీ దాటుకుని వెళతాడు అన్నమాట ఫోర్త్ ఇనిషియేషన్ అయ్యేవాడికి. ఏ చేంజ్ కమ్స్. ది లార్డ్ ఆఫ్ ది వరల్డ్, ది ఏన్షియంట్ ఆఫ్ డేస్, ది ఇనెఫబుల్ రూలర్ హిమ్సెల్ఫ్ అడ్మినిస్టర్స్ ది థర్డ్ ఇనిషియేషన్. అది ది లార్డ్ ఆఫ్ ది వరల్డ్. అది సో వాళ్ళు థర్డ్ ఇనిషియేషన్ అనేది ఇస్తారు వీడికి. The third initiation. Why has this become possible? Because now the fully concerned physical body can safely bear the vibrations of the 2 other bodies where they return to the shelter from the presence of the king. సో వీడు ప్రజెన్స్ ఆఫ్ ది కింగ్ అంటే ఏంటంటే దీని అన్నిటికీ మూలంగా ఉన్నప్పుడు ఆయన సంత్ కుమార్ గారు వాళ్ళ యొక్క రూలర్షిప్లోకి వీడు వర్తించడం అంటే చేస్తున్నాడు కాబట్టి వీడు థర్డ్ ఇనిషియేషన్ కారకుడు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పద్ధతిలో ఈ విధముగా వాడు సెకండ్ ఇనిషియేషన్కి వచ్చారంటే ఇవన్నీ మనకు చెప్పారు. యమనేమ ఈ సాధన ఇవన్నీ దాటుకుని అక్కడ దాకా వచ్చారు కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హిజ్, వాడు దానికి అర్హుడు అన్నట్టు. సెకండ్ క్లాస్ పాస్ అయ్యాడు కాబట్టి థర్డ్ క్లాస్కి అర్హుడు అని కాదు ఇక్కడ చెప్తున్నది. సెకండ్ క్లాస్లో కావాల్సినటువంటి అందులో నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ అంతా వీడికి వచ్చేసింది కాబట్టి వీడు ఆల్రెడీ మాస్టర్స్ తోటి వీడికి ఒక లింకప్ ఏర్పడింది కాబట్టి దెన్ పరమ గురువు ది హైయెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆయన వీడిని ఇనిషియేట్ చేస్తారు థర్డ్ ఇనిషియేషన్లోకి. అది ఇక్కడ అర్థం. కాన్షియస్లీ వైబ్రేట్
to the ray of the monad. Appudu veedu, when purified and controlled, they stand and for the first time consciously vibrate to the ray of the monad. Appudu veediki ray of the monad ante aa monad ఏ రేకి సంబంధించినటువంటి అవుట్ ఆఫ్ ది 7 rays వీడి monad మేబీ సెకండ్ రేకి సంబంధించినటువంటి ఆ సెకండ్ రే మొనాడ్ వీడి యొక్క ఈగో మేబీ హిజ్ ఈగో ఈజ్ బిలాంగ్స్ టు 5th రే. సో అలా కూడా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీడు ఏ మొనాడ్ నుంచి వీడి యొక్క ఈగో అయితే దిగు వచ్చిందో ఆ ఈగోకి వాడి యొక్క పూర్వ ఆలోచనలు పూర్వ వాసనలు అన్నటువంటి ఉండడం చేత ఈగో 5th రేకి సంబంధించినది ఉండొచ్చు, మొనాడ్ సెకండ్ రేకి సంబంధించినది ఉండవచ్చు. సో వీడి యొక్క ఈగో ఆ స్థితి సాధించిన తర్వాత మొనాడ్కి సంబంధించినటువంటి రే తోటి వీడికి లింకప్ వస్తుంది. అప్పుడు ఉదాహరణకు మొనాడ్ సెకండ్ రే అయితే కనుక అంతకుముందు ప్రేమకి వీడు ఇచ్చేటువంటి నిర్వచనం వేరు, లేదా సెకండ్ రేది కాబట్టి లవ్ ఆస్పెక్ట్ మెయిన్ కాబట్టి ఈగోలో ఉంటున్నా వీడి యొక్క ప్రేమ అనేటువంటిది అర్థం వేరు. ఎప్పుడైతే ఈగోతో లింకప్ వస్తుందో అప్పుడు వీడి యొక్క ప్రేమ అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంది. అంటే ఎలా అయితే జీసస్ అలా ఆ స్థితికి సంబంధించినటువంటి ప్రేమ అవుతుంది వీడి. సో ఆ రకంగా వీడి యొక్క మొనాడిక్ రే అని అన్నారు దాని గురించి. దెన్ విత్ ప్రిపేర్డ్ బాడీస్ కెన్ ద ఎబిలిటీ టు సీ అండ్ హియర్ ఆన్ ఆల్ ది ప్లేన్స్ బి గ్రాంటెడ్ అండ్ అచీవ్డ్. ఎబిలిటీ టు సీ అండ్ హియర్ ఆన్ ఆల్ ది ప్లేన్స్. సో ఫిజికల్ ప్లేన్లో ఫిజికల్ ఇయర్ తోటి వింటాడు, యాస్ట్రల్ ప్లేన్లో యాస్ట్రల్ ఇయర్ ఉంటుంది, మెంటల్ ప్లేన్లో మెంటల్ ఇయర్ ఉంటుంది, బుద్ధి ప్లేన్లో బుద్ధికి ఇయర్. అలా ఉంటాయి ఎప్పుడు కూడా. సో మనకి ఇదే చెవితో అన్ని శబ్దాలు వింటామని మనం అనుకోకూడదు. ఉదాహరణకి మనకి ఫిజికల్ ప్లేన్ అంటే యాస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళాలంటే ముందు ఫిజికల్ ప్లేన్ ఒక ఆధారం ఉంటుంది చూపించాలి కాబట్టి సో చెవి ద్వారా మనం శబ్దం వింటాము అంటే ఉంటుంది. యాస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళేటికి ఈ ఫిజికల్ ఇయర్ ఉండదు. సో యాస్ట్రల్ ఇయర్ ఉంటుంది అక్కడ. సో యాస్ట్రల్ ప్లేన్లో వచ్చేటువంటి శబ్దాలన్నీ కూడా యాస్ట్రల్ ఇయర్ తోటి వింటారు, మెంటల్ ప్లేన్లో వచ్చేటువంటి శబ్దాలన్నీ కూడా మెంటల్ ఇయర్ తోటి వింటారు. అంటే ఆ ప్లేన్లో ఆ పదార్థముతోటి వాడి బాడీ తయారై ఉంటుంది. ఫిజికల్ ప్లేన్కి ఫిజికల్ ప్లేన్ యొక్క పదార్థముతో మన బాడీ తయారైంది. యాస్ట్రల్ ప్లేన్కి సంబంధించి చెప్పినప్పుడు యాస్ట్రల్ పదార్థముతో మన బాడీ తయారై ఉంటుంది. సో అలా మెంటల్ ప్లేన్కి వెళ్ళినప్పుడు మెంటల్ పదార్థముతో మన బాడీ తయారై ఉంటుంది మెంటల్ ప్లేన్లో. అందుగురించి ఆ పదార్థంతో తయారైనటువంటి దానికి సంబంధించినటువంటి ఇయర్ ఆ పదార్థంలో ఉంటుంది కనుక దాని ద్వారా వీడు వింటాడు అన్నమాట. సో అది అంటే ఏంటంటే నిజానికి ఇవన్నీ ఏమిటంటే కనుక మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి బోధపడుతుంటాయి. ఇవన్నీ అయితే ఇందులో ఇంకొక విషయం ఏమని రాస్తారంటే ఇవన్నీ ఈ రకంగా ఉన్నాయి అన్నటువంటిది మనకి దర్శింప చేస్తారు కూడా. మనకి అంటే ఊహించుకోండి అంటే మనకి తెలియదు కాబట్టి మనం ఊహించుకోవడం అన్నటువంటి దాంట్లో ఉండవచ్చు ప్రస్తుతానికి. కానీ మనకి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం ప్రతిరోజు సాధన చేసుకుంటూ ఉంటుండడంలో ఈ ప్లేన్స్లో ఉంటూ ఉండడం అన్నటువంటిది మనం నెమ్మదిగా మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే కాసేపు ఫిజికల్ ప్లేన్లో ఉండడం మానేస్తే యాస్ట్రల్ ప్లేన్లో మనం ఎలా ఉంటాం ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. యాస్ట్రల్ ప్లేన్లో అలా ఉంటుంటే యాస్ట్రల్ ఇయర్స్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది మనం వెతుకుతూ ఉంటే మనకు తెలుస్తాయి యాస్ట్రల్ ఇయర్స్. సో అలా మనం వెతకడం అనేటువంటిది లేదా ఒక్కొక్క ప్లేన్ నుంచి పై ప్లేన్కి మనం వెళుతూ ఉన్నప్పుడు మనం ఆ లోవర్ ప్లేన్స్లో ఉన్నటువంటి విషయాలు ఒక్కొక్కటి కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అట్లా మనకి ఈ మెంటల్ మ్యాటర్లో ఉన్నటువంటి మెంటల్ ఇయర్ ఇవన్నీ కూడా మనకి చెప్తున్నారు ఇక్కడ. ఎంప్లాయిడ్ ఫర్ విత్ ఫుల్ నాలెడ్జ్ అది granted and assured and the faculties of reading and comprehending the records he safely employed, for with fuller knowledge comes added power. వీడికి సో యాస్ట్రల్ ఇయర్స్ ఉన్నాయి, మెంటల్ ఇయర్స్ ఉన్నాయి, మెంటల్ ఐస్ ఉన్నాయి. అప్పుడు వీడు ఏం చేస్తాడు ఫిజికల్ ప్లేన్కి కాసేపు రెస్ట్ ఇస్తాడు. రెస్ట్ ఇచ్చేటికి ఏమవుతుంది వీడి యొక్క మెంటల్ ప్లేన్ తోటి వీడు ఏ సబ్జెక్ట్ అయితే చదువుకుంటున్నాడో ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ ఇది చదువుకుంటున్నాం. సో వీడు నిద్రపోతున్నప్పుడు ఈ ఆలోచనతో వీడు నిద్రపోతాడు కాబట్టి మెంటల్ ప్లేన్లో దీనికి సంబంధించినటువంటి బుక్స్కి వీడి యొక్క ఈగో వెతుకుతుంది అనమాట. వెతికి దానికి సంబంధించినటువంటి బుక్స్ ఎక్కడ ఉన్నాయో వెళ్ళి రికార్డ్స్ అవన్నీ కూడా అంటే అన్పబ్లిష్డ్ బుక్స్ అన్నటువంటిది ఒక లైబ్రరీ ఉంది ఈ సృష్టిలో, అక్కడ ఉన్నాయి బుక్స్ అన్నీ కూడా. సో మెంటల్ ఐస్ తోటి
వీడు వెళ్ళి ఆ లైబ్రరీలో ఉన్నటువంటి దీనికి బేస్గా ఉన్నటువంటి మిగిలిన బుక్స్ వీడు అక్కడికి వెళ్ళి చదువుకుంటాడు. రాత్రి వెళ్ళి చదువుకొని మళ్ళీ పొద్దున మళ్ళీ వీడి బాడీలోకి వచ్చేస్తుంటాడు. సో అలా చేస్తున్నటువంటి వాడికి ఈ సబ్జెక్ట్ మీద ఇంకా బాగా అవగాహన పెరుగుతూ ఉంటుంది. చెప్పుకుంటున్నటువంటి సబ్జెక్ట్ మీద బాగా చక్కగా బాగా అర్థమైపోవడం ఇదంతా కూడా జరుగుతుంది. సో ఆ రకంగా వీడి యొక్క ఈగో, వీడి యొక్క మెంటల్ ఐస్ తోటి అది ఆ సబ్జెక్ట్స్ అవన్నీ కూడా చదువుకోవడం అంటూ ఉంటుంది. థర్డ్ ఇనిషియేషన్ పొందినటువంటి వాడికి అది సేఫ్లీ ఎంప్లాయిడ్. అది ఫర్ విత్ ఫుల్లర్ నాలెడ్జ్ కమ్స్ యాడెడ్ పవర్. ది హార్ట్ ఈస్ నౌ సఫిషియెంట్లీ ప్యూర్ and loving, and the intellect sufficiently stable to stand the strain of knowing. So before the fourth initiation can be taken, the work of training is intensified, and the history and accumulation of knowledge has to be unbelievably rapid. The fourth initiation వచ్చేటికి వీడి యొక్క accumulation of knowledge will be unbelievably rapid గా ఉంటుంది. అంటే భూమి మీద వీడు మనకి అంటే వాళ్ళు ఏ ఇనిషియేషన్ సంబంధించిన వాళ్ళు నాకు తెలియదు కానీ మామూలుగా మీకు ఉదాహరణ చెప్తాను. స్వామి వివేకానంద గారు చెప్తారు, ఆయన దగ్గర ఏదో రాత్రి చూసేటికి ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఒక పక్కన, తర్వాత ఇన్ని పుస్తకాలు అయిపోతున్నాయి. ఏమిటి ఇటు పుస్తకాలన్నీ ఇటు పెట్టారా అంటే కాదండి ఇవన్నీ చదివేసినవి అని చెప్తారు ఆయన. సో ఆ రకమైనటువంటి నాలెడ్జ్ అలా విడిపోతుంది వాడికి. అంటే వీడు నాలెడ్జ్ అలా తెలుసుకుంటుంటే నాలెడ్జ్ మీద ఒక జిజ్ఞాస బాగా ఉంటుంది. ఎంత తెలుసుకున్నా దాని గురించి ఇంకా తెలుసుకుందాం, ఇంకా దానికి సంబంధించిన బుక్స్ తీసి చదువుదాం, ఇలాంటి బాగా వచ్చేసరికి థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ చేసినటువంటి వాడికి ఈ భూమి మీద ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి బుక్స్ చాలా వరకు చదివేస్తాడు. ఒక అన్పబ్లిష్డ్ బుక్స్ మీకు ఇదే మాస్టర్ ఈకే గారు ఒక ఫారెన్ లెక్చర్లో చెప్తారు. నన్ను ఆ పరమ విచిత్ర వ్యక్తి నన్ను ఒక లైబ్రరీకి తీసుకెళ్ళాడు అని చెప్పి కూడా చెప్తారు మనకి ఆయన. సో ఇది ఒక అన్పబ్లిష్డ్ బుక్స్లో ఒక లైబ్రరీ ఉంటుంది సపరేట్గా, అది అక్కడ ఉంటాయన్నమాట. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా డోంట్ ఇమాజిన్ దీస్ థింగ్స్, దీస్ రియల్లీ ఎగ్జిస్ట్, అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినది. సో ఇవన్నీ ఏదో ఇమాజినరీకి సంబంధించింది అయితే మనం చదువుకోము, ఇవన్నీ కూడా నిజంగా అవన్నీ ఉన్నాయి. వాటి అందు మనం మేల్కాంచడానికి మనం ఇవన్నీ కూడా చదువుకుంటున్నాం. The initiate has frequent access to the library of occult books, and after this initiation he can contact not only the master with whom he is linked and with whom he has worked consciously for a long time, but he can contact and assist the Chohan, the Bodhisattva and the Manu. ఎప్పుడైతే థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ చేసుకుంటాడో వీడు ఏ మాస్టర్ కింద అయితే పనిచేస్తున్నాడో దేవాపి కింద పనిచేస్తున్నారు కొన్ని జ్వాల్కుల్ గారు. ఎప్పుడైతే ఉదాహరణకి మనం ఆయన ఇవన్నీ దాటినటువంటి వారు ఉదాహరణకి, సో ఆయనకి వేరే వాళ్ళకు కూడా వీళ్ళు అసిస్ట్ చేయగలగటం, వేరే వాళ్ళ నుంచి వచ్చేటువంటి రేస్ కూడా వీళ్ళు ఇవన్నీ తీసుకోగలగటం, ఆ స్థితికి వస్తారన్నమాట. అంటే హీ కెన్ వెరీ ఈజీలీ ఐడెంటిఫై ద రేస్ ఆఫ్ డిఫరెంట్ మాస్టర్స్. మనం చెప్పడానికి ఏముంది అంటే మనకు ఉదాహరణకి ఏదైనా కళ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ మన కళ్ళు ఎవరో తెల్లబట్టలు ఇవన్నీ కట్టుకుని వచ్చారు మనం అందరం ఏమనుకుంటే ఈరోజు కళ్ళు మనకు మాస్టర్ గారు వచ్చారు అంతే. మన మైండ్ ఎందుకంటే తెల్ల బట్టలు కట్టుకుని ఉండేవారు ఎవరంటే మాస్టర్ గారు. సో అలా మనకు ఆయనే కాబట్టి ఆయన వచ్చేస్తారు. సో ఈ థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ చేసినటువంటి వాడికి హీ కెన్ విజువలైజ్ హూ ఈజ్ హీ, ఆ మాస్టర్ ఎవరు, ఏ మాస్టరు, ఆయన దేనికి వచ్చారు, ఏం చెప్పారు, ఏమిటి, దాని ఫర్దర్గా నేను ఎలా వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా వాడు చక్కగా వచ్చేస్తుంది. నోట్స్ అంతా కూడా వాడికి ఆ ప్రకారంగా వాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. He has also to grasp the laws of the three lower planes intellectually and likewise wield them for the aiding of the scheme of evolution. He studies the cosmic plans and has to master the charts. He becomes versed in occult technicalities and develops fourth dimensional vision. ఇది ఒక పాయింట్. ఫోర్త్ డైమెన్షనల్ విజన్ అంటే ఏంటంటే, సో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ మనం 3 డైమెన్షన్సే ఉంటాయి అంటుండేది మనకు తెలుసు. we know only there are 3 dimensions that exist to any substance, but occult dimension ఇంకొకటి ఉంది. That is the fourth dimension of every object on this earth, in this space. సో అది ఫోర్త్ డైమెన్షన్. ఆ ఫోర్త్ డైమెన్షన్లో వీడు మేలు కాంచుతాడు అన్నమాట. థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోయినటువంటి వీడు. Fourth dimensional vision, if he has not already done so, he learns to direct the activities of the building devas, and at the same time he works continually at the development of his spiritual nature. He begins rapidly to coordinate the buddhic vehicle, and in its coordination he develops the power of synthesis at first
ఇన్ స్మాల్ మెజర్ అండ్ గ్రాడ్యువల్లీ ఇన్ ఫుల్లర్ డీటెయిల్. ఈ రకంగా వీడు అలా ఆ మెంటల్ మ్యాటర్, బుద్ధిక్ మ్యాటర్ని వీడు ఎలా డెవలప్ చేసుకుంటూ వెళ్తాడు. దీని గురించి మరికొన్ని వివరాలు మనం రేపు చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.